జనరల్ గా ఎవరైనా రాజకీయాలు అభివృద్ధి ప్రాతిపదికగా కానీ ప్రజా స్వేచ్ఛ ప్రాతిపదికగా కానీ ప్రజాస్వామ్య ప్రాతిపదికగా కానీ రాజకీయాలు చేస్తారు. జగన్మోహన్ రెడ్డి రాజకీయాలు చేయాలంటే అతనికి శవాలన్నా కావాలి, విగ్రహాలు. ఇప్పుడు నేను చెప్పిన అంశాల మీద అతను రాజకీయాలు ఏ రోజు కూడా చేయలేదు. రాజ్యాధికారంలోకి అతను వచ్చినప్పుడు కూడా శవ రాజకీయాలతోటి వచ్చాడు. ఇప్పుడు మీరు చెబుతున్నటువంటి రోత పత్రికలో సొంత వాళ్ళ బాబాయిని వాళ్లే చంపేసి దారుణమైనటువంటి మాటలు మాట్లాడాడు. ఇది పత్రికలో ఆ రోజు రాసినటువంటి, మీకు కనిపిస్తున్నాయి కదండి. అవును అవును. ఆ రోజు ఇదిగో చంద్రబాబు నాయుడు గారు ఆహారం ఎట్లా ఉంటుందో అందరికీ తెలుసు. ఆయన వేసుకునే ప్యాంటు షర్టు అట్లా ఉంటుంది. తల ఒక్కటే పెట్టలేదు. ఇక చంద్రబాబు నాయుడు గారికి గుర్తుకొచ్చేటట్టు రాశారు. ఈ విధంగా రాశారు. ఈ రోజు ఏం రాశారు కూడా చూసాం. తర్వాత పైగా తానే చంపేసి మీ బంధువుని చంపారు, చంపుకున్నారు, మీ బంధువుని చంపారు అని చెప్పి మీ మీద దుష్ప్రచారం చేసే రోజులు కూడా దగ్గరలోనే ఉన్నాయి. పైగా తానే చంపేసి మీ బంధువుని చంపారు, చంపుకున్నారు, మీ బంధువుని చంపారు అని చెప్పి మీ మీద దుష్ప్రచారం చేసే రోజులు కూడా దగ్గరలోనే ఉన్నాయి. చంద్రిక గారు, నేనేమంటానంటే ఆ రోజు అత్యంత దారుణంగా వాళ్ళ బాబాయిని చంపింది వాళ్ళే. చంద్రబాబు నాయుడు గారే చంపినట్టు ఆయన చేతిలో కత్తి పెట్టి నారాచుర రక్త చరిత్ర అని చెప్పి రాసింది వాళ్ళే. దేనికి రాశారు? రాజకీయం కోసం, అధికారం కోసం. ప్లస్ ఆయనే ఏం మాట్లాడతాడంటే వాళ్ళే చంపుతారు, వాళ్ళ బంధువులే చంపారని ప్రచారం కూడా చేస్తారు అని మరి అతనే చెప్తాడు. అంటే మళ్ళీ ఒకవేళ దాన్ని కూడా ముందడిగేస్తా ఉన్నాడు. చంపినటువంటి వాళ్ళే ఎవరైతే ఉన్నారో వాళ్ళు చంపుతారు, చంపి మళ్ళీ వాళ్ళే పక్కన వాళ్ళ బంధువుల మీద కూడా వేస్తారు అని చెప్పేసి అంటే రాష్ట్రం మొత్తం ఉడికిపోయింది. నిజమే, చంద్రబాబు నాయుడు గారు చంపారనుకున్నారు. ఒకవేళ చంపి అమాయకుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి మీద వేస్తారేమోనని అందరూ ఆవేదన చెందారు. అందరూ వచ్చేసి ఓట్లేసేసారు, జగన్మోహన్ రెడ్డిని గెలిపించారు. గెలిపిస్తే జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ళు పరిపాలన చేస్తే రాష్ట్రంలో ఏం జరిగిందో చూసాం. రాష్ట్రంలో ఇలాంటివి జరిగింది. నక్సలైట్లు, టెర్రరిస్టులు కూడా ఈ విధంగా నడి రోడ్డు మీద కొట్టలేదు, పెడరెక్కలు ఎరగదీయలేదు, ఈ విధంగా పిచ్చి ఓడి చేయలేదు, ఈ విధంగా మేజిస్ట్రేట్లు రోడ్లు ఎప్పటి తగిలి కొట్టలేదు, ఈ విధంగా మహిళల్ని వీడియోలు చేయలేదు, లేకపోతే ఎప్పుడు జరగలేదు. ఇవన్నీ కూడా చేశాడు. ఈ రోజు అంబేద్కర్ విగ్రహం సాక్షిగా వాళ్ళు రాజకీయాలు మొదలు పెడతా ఉన్నారు. ప్రజలు తెలీదా? ముఖ్యంగా దళిత ప్రజలు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి చెప్పు చేతలో ఉన్నారని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి భావిస్తా ఉన్నారా? జగన్మోహన్ రెడ్డి దళితులను చూసి వీళ్ళు ఇంకా అమాయకులు అని చెప్పేసి అనుకుంటా ఉన్నారా?